ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము ఇలా చెప్పుచుంది, అవిశ్వాసిగా కాకుండా విశ్వాసి అయి ఉండుము అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క మాటను ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటగా ఒక మాట ఉందండి. ఇది ఎవరితో చెప్తున్నాడు? తోమా అనేటువంటి తన శిష్యుడితో ప్రభువైన యేసుక్రీస్తు పలికేటువంటి మాటగా ఉందండి. ఇది ఎలాంటి పరిస్థితుల్లో చెప్పబడిన మాట అనేటువంటిది మనము గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడి, ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినాన ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. తన శిష్యులకి మొట్టమొదటిసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా వారితో లేడు. ప్రియులారా, తోమా అంటే శిష్యులు, ఇతర శిష్యులు అంటున్నారు, తోమా మన యేసయ్యను మన బోధకుడిని మేము చూసాము, ఆయన నిజంగానే సజీవుడిగా ఉన్నాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడయ్య అంటే ఆయన నమ్మలేదండి. నేను నమ్మను, నా యొక్క చేతులతో ఆయన గాయాలను నేను చూసి నా వ్రేలును ఆయన ప్రక్కన వేసి చూస్తే తప్ప నేను నమ్మనని అంటున్నాడండి. ప్రియులారా, ఈ తోమా 3.5 సంవత్సరము ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాలు ఈ తోమా చూశాడు. కానీ ప్రియులారా, ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను యేసయ్యను నమ్మను, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచింది నేను నమ్మను అంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, తోమా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాడు. కానీ యేసయ్య పరిస్థితుల కన్నా గొప్పవాడు అనేటువంటి దాన్ని తోమా గ్రహించలేకపోతున్నాడండి. ఈ రోజుల్లో మన జీవితంలో ప్రతిరోజు మనం ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, మనము మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను, పరిస్థితులను చూస్తున్నామే. కానీ యేసుక్రీస్తు ఆ పరిస్థితుల కన్నా, సమస్యల కన్నా గొప్ప దేవుడు, మన పరిస్థితుల్ని, సమస్యలను మార్చగలిగిన దేవుడు అనేటువంటి విశ్వాసము మన పరిస్థితులను చూసినప్పుడు మన విశ్వాసాన్ని మనం కోల్పోతున్నామండి. ప్రియులారా, ఇక్కడ తోమాకి అదే జరిగింది. తోమాలో అవిశ్వాసం రావడానికి కారణం ఏంటి? ఆయన యేసయ్యను ఆయన చూడలేదు, తన యొక్క అక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు ఇలాంటి ఒక మాట అన్నాడండి. నీ సమస్యలు ఎంత గొప్పవో అని నీ దేవుని దగ్గర చెప్పకు, నీ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి నీ సమస్యలతో చెప్పు అంటున్నాడు. ఈరోజు మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే ప్రియులారా, మనం మోకరిస్తే, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం మొదలు పెడితే, అయ్యా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, నాకు అలాగున్నాయి ఇలాగున్నాయి అని చెప్పి మన సమస్యలను చెప్పడమే ఒక ప్రార్థనగా అయిపోయిందండి. దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడం మన ప్రార్థనలో అస్సలు లేదు. ఈరోజు ప్రార్థన అంటేనే మోకరించి మన సమస్యల్ని దేవునితో చెప్పడం మాత్రమే ప్రార్థన అని చాలామంది అనుకుంటున్నారు ప్రియులారా. కానీ ఈ రోజుల్లో మనము సమస్యలను చూసినప్పుడు మనకు విశ్వాసాన్ని కోల్పోతున్నాము, అవిశ్వాసులుగా మారిపోతున్నాము. యేసయ్యని చూసినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన విశ్వాసంలో మనం బలపడగలము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన యేసయ్యని చూసి అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె అవిశ్వాసిగా కాదు విశ్వాసిగా ఉండము. విశ్వాసిగా ఉన్న వెంటనే యేసుక్రీస్తు అంటున్నాడు, తోమా నా గాయాలను చూడు, నీ వేలు తీసిన ఒక ప్రక్కన వెయ్యి, అవిశ్వాసిగా కాదు విశ్వాసి అయి ఉండు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఎలాంటి కఠినమైనవిగా ఉన్నా, ఎన్నిగా ఉన్నా కూడా నీ పరిస్థితులను, నీ స్థితిను యేసయ్య మార్చగలిగిన దేవుడు. నీ పరిస్థితులను, నీ యొక్క సమస్యలను చూసి నీ విశ్వాసాన్ని కోల్పోకు. యేసయ్యను మాత్రం చూడు, నువ్వు విశ్వాసంలో బలపడతావు. అవిశ్వాసిగా కాకుండా విశ్వాసివై ఉండుము అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం కూడా మనకు సమస్యలను చూసి అవిశ్వాసులుగా మారకుండా యేసయ్యను మాత్రం మనం చూసి మన విశ్వాసంలో మనము కొనసాగుదుముగాక. నీ పరిస్థితులు మార్చగలిగిన బలమైన దేవుడు యేసయ్య, నీ స్థితికి చాలిన దేవుడు యేసయ్య. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. మనుషులు అంటారు, అంతా అయిపోయింది, ఇంకేం జరుగుతుందిలే, ఇంకా నేను ఎవరు విడిపిస్తారులే అని చెప్పి అంటున్నారేమో. యేసయ్యను మాత్రం చూడు. యేసయ్య అంటున్నాడు, అవిశ్వాసిగా కాకుండా విశ్వాసివై ఉండని చెప్పి యేసయ్య అంటున్నాడు. ఎవరి మాటలు మనం ఆలకిస్తున్నామండి? మనుషుల మాటలా లేకుంటే దేవుని మాటలా? ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న తండ్రి, మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అవిశ్వాసిగా కాకుండా విశ్వాసి అయి ఉండుమని చెప్పి తండ్రి,
యేసయ్య ఈరోజు మాతో మాట్లాడిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం. మా సహోదర సహోదరులు తండ్రి అవిశ్వాసులుగా కాకుండా తండ్రి విశ్వాసులుగా ఉండడానికి తండ్రి విశ్వాస జీవితంలో కొనసాగడానికి యేసయ్య కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేయబోయే అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తం వారికి తోడండి, జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య వారిని బాధ పెడుతున్నా, భయపెడుతున్నా తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని తండ్రి కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నా ప్రతి ఒక్క చీకటి శక్తులను యేసునామములో గద్దించి వారి జీవితాన్ని నుంచి లయపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలైనా తండ్రి ఏమున్నా లేకున్నా తండ్రి నిన్ను మాత్రము తండ్రి చూడడానికి విశ్వాసంలో ముందుకు సాగడానికి కృప దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.